హాయ్! హలో! వెల్కమ్ టు సినీ పాప్‌కార్న్ వ్యూ. సంక్రాంతికొస్తున్నాం ట్రైలర్ అయితే వచ్చేసింది. ఓవరాల్‌గా ట్రైలర్ అయితే నాకు బాగా నచ్చింది. ఫస్ట్‌లీ ఈ సినిమా టిపికల్ వెంకటేష్ గారు అండ్ అనిల్ రావిపూడి గారి సినిమా. మీకు ఇంతకు ముందు వెంకటేష్ అండ్ అనిల్ కాంబినేషన్‌లో వచ్చిన మూవీస్ నచ్చితే, మీకు ఈ ట్రైలర్ బాగా నచ్చుతుందనే అనుకుంటున్నా. ఇంకా ట్రైలర్‌లోకొస్తే వెంకటేష్ గారు అండ్ హిస్ లుక్స్ ఈస్ వెరీ గుడ్ అండ్ హిస్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈస్ వెరీ, వెరీ గుడ్. అండ్ ఐశ్వర్య రాజేష్ గారి లుక్స్ కూడా చాలా బావున్నాయి. బేసిక్‌గా ఐశ్వర్య రాజేష్ గారు ఇంతకు ముందు చాలా పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ మూవీసే చేశారు. నాకైతే ఫస్ట్ టైమ్ ఒక కమర్షియల్ మూవీలో యాక్ట్ చేస్తున్నారనుకుంటా. ఇంకా వెంకటేష్ గారి రోల్‌కొచ్చేసరికి తన ఎక్స్ లవర్ అండ్ ఎక్సలెంట్ వైఫ్ మధ్య చాలా బాగా ఫన్ జనరేట్ చేశారనిపిస్తుంది. వెంకటేష్ గారు అండ్ హిస్ పర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్తామండి. ఆయన కామెడీ టైమింగ్ వేరే లెవెల్ అండ్ ఎవ్వరు మ్యాచ్ చేయలేరు కూడా. ఇంకా ట్రైలర్‌లో వెంకటేష్ గారు అండ్ ఐశ్వర్య రాజేష్ గారి మధ్య సీన్స్ చాలా బాగున్నాయి. అండ్ ఈ ఇద్దరి మధ్య టైమింగ్ అయితే చాలా బాగుంది. ట్రైలర్ మొత్తంలో నాకు నచ్చిన సీన్ ఏంటంటే, మీనాక్షి గారితో ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంటే, తెలుగులో చెప్పు బావ అనడం, కొట్టడం అది బాగా ఎంజాయ్ చేశాను ఆ సీక్వెన్స్. ఆల్సో దట్ పంచ్ డైలాగ్. మీకు లవర్ ఉంటే ఫ్లాష్‌బ్యాక్‌లో పెళ్ళాంతో మాత్రం చెప్పకండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ గెట్ రిలేటెడ్ టు దిస్ డైలాగ్ అనుకుంటా. ఈ మూవీకి ఆల్రెడీ చాలా మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. బికాస్ సాంగ్స్ ఆర్ ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్. హీరోయిన్స్ బావున్నారు. అండ్ దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. వెంకటేష్ గారికి ఆల్రెడీ మంచి ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ ఉంది. అది చెప్పాల్సిన అవసరం లేదు. సో, ఈ సంక్రాంతికొస్తున్న అన్ని మూవీస్‌లో దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ చాయిస్ ఫర్ ఫ్యామిలీ ఆడియన్స్. ఇంకా మూవీ ప్లాట్‌లోకొస్తే ఏదో ఒక క్యారెక్టర్ డేంజర్‌లో పడుతుంది. దాన్ని సేవ్ జేయడానికి మెయిన్ క్యారెక్టర్ ఏం జేస్తాడన్నదే ప్లాట్. ఇక్కడ అవసరాల శ్రీనివాస్ గారి క్యారెక్టర్ గెట్ కిడ్నాప్డ్ అండ్ అతన్ని తీసుకురావడానికి పోలీస్ ఆఫీసర్ అయిన మీనాక్షి అండ్ ఎక్స్ కాప్ వెంకటేష్ గారు వస్తారు. ఇంకా వెంకటేష్ అండ్ అవసరాల శ్రీనివాస్ గారికి ఫ్లాష్‌బ్యాక్‌లో ఏమైనా లింక్ ఉందేమో చూద్దాము. అనిల్ గారి మూవీస్‌లో ఒక 2 క్యారెక్టర్స్‌ని పేరుగా పెట్టి కామెడీ జనరేట్ చేయడం ఆయనకి అలవాటు. అలానే ఇక్కడ నరేష్ గారు అండ్ వీటీవీ గణేష్ గారితో ట్రై చేశారనిపిస్తుంది. అండ్ వెంకటేష్ గారికి అండ్ ఇద్దరి హీరోయిన్స్ మధ్య కామెడీ ఎలానో బావుంటది. బట్ నాకైతే ట్రైలర్‌లో ఒకటి మిస్ అయ్యాననిపించింది. సిన్స్ ఇట్ ఈస్ అనిల్ రావిపూడి గారి మూవీ. ఆయన మూవీస్‌లో ఒక క్యాచీ వన్ లైన్స్ ఉంటాయి. లైక్ 'ఎఫ్2'లో 'అంతేగా అంతేగా', 'సుప్రీంలో' 'జింగ్ జింగ్' అలాంటిది ఇక్కడ యూజ్ చేయలేదు. మేబీ మూవీలో సర్ప్రైజ్‌గా దాచారేమో చూద్దాం. ఫైనల్‌గా మీకు 'ఎఫ్2' లాంటి మూవీస్ నచ్చితే షూర్‌గా ఈ మూవీ కూడా నచ్చుతుందనే అనుకుంటున్నా. లెట్స్ వెయిట్ ఫర్ జాన్ 14థ్. మూవీ చూసాక ఇంకా డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. దట్స్ ద వీడియో గైస్. If you like video, please do like and share, subscribe to Cine Popcorn View and hit the bell icon for more updates. Thanks for watching. This is Cine Popcorn View signing off.